హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 936కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ C25 ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియోని మీకు చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు. C21 కూడా నేను అన్బాక్స్ చేసి మళ్ళీ ఒక గంట తర్వాత పోస్ట్ చేశాను. తర్వాత దానికైతే వ్యూస్ ఎవరికి రాలేదు, అంటే వ్యూస్ రాలేదు, ఎవరికి నోటిఫికేషన్ కూడా వెళ్ళినట్టుగా లేదు. సో అందువల్ల మళ్ళీ దీన్ని ఆ వీడియో తీసేసా. రేపైతే ఆ వీడియో నేను మళ్ళీ పోస్ట్ అయితే చేస్తాను. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మొబైల్ ఫోన్స్లో మనం వాడే ఏవైతే యాప్స్ ఉంటాయో వీటికి సంబంధించిన మార్కెట్ మన ఇండియా గ్రోత్ అనేది బాగా చెందుతున్నట్టుగా అయితే సో ఇప్పుడు న్యూస్ ద్వారా అయితే తెలుస్తుందన్నమాట. సో 2019తో కంపేర్ చేస్తే 2020లో మనం యాప్ మార్కెట్లో గ్రోత్ అనేది అధికంగా అయితే సంపాదించాం. అంటే 49% మనం గ్రోత్ అయితే అభివృద్ధి చెందాం అన్నట్టుగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మేజర్గా చూస్తే ఎడ్యుకేషన్ అయితే ముందున్నట్టు తెలిసిన తర్వాత బిజినెస్, ఫుడ్ అండ్ డ్రింక్, సోషల్, గేమ్స్, హెల్త్, ఎంటర్టైన్మెంట్స్, లైఫ్ స్టైల్, ట్రావెల్, పబ్లికేషన్స్, యూటిలిటీస్, అలాగే ఈ కామర్స్, ఇవి మనకు గ్రోత్ చెందుతున్న యాప్స్ అనమాట. మేజర్గా చూస్తే ఇందులో మనకి ఎడ్యుకేషన్ అయితే ఉంది. సో ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద బిజినెస్ గా మారిపోతుంది రానున్న రోజుల్లో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా ఈ రోజు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది అనమాట. ఇప్పుడు మనకి దీని న్యూస్ అనేది రేపైతే మనం కవర్ చేద్దాం. ఇక్కడ వచ్చరికి వీళ్ళు నోకియా G సిరీస్ అండ్ X సిరీస్, సో కొత్త సిరీస్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సో గతంలో మనకి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చరికి G20కి సంబంధించి గీక్ బెంచ్లో అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే స్పాట్ అయినాయి. ఈ మొబైల్ వచ్చరికి మీడియాటెక్ హెలియో P35 ఈ ప్రాసెసర్నే యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇంకా మొన్నే LG ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా రేపో మాపు నోకియా ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అర్థం అవుతుంది అనమాట. వీళ్ళు తీసుకొచ్చే స్పెసిఫికేషన్స్, వీళ్ళు చేసే ఎత్తులు చూస్తే అలాగే అయితే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ మ్యాక్బుక్స్ అలాగే ఐప్యాడ్ వీటి ప్రొడక్షన్ అనేది ఇప్పుడు కొంచెం డిలే అయ్యేలాగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీనికి మెయిన్ సప్లై షార్టేజ్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ ఐప్యాడ్కి కానీ అలాగే మ్యాక్బుక్స్ కానీ ఏవైతే డిస్ప్లేస్ ఉంటాయో ఆ డిస్ప్లేస్ అలాగే వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ వచ్చేసరికి సప్లై అనేది చాలా షార్టేజ్లో అయితే ఉందన్నమాట. దీనికి రీజన్ ఏంటంటే మనకి ఏదైతే ఎంతమంది సెమీ కండక్టర్ షార్టేజ్ ఎలాగైతే వచ్చిందో సో మనకి పాండమిక్ సిచ్యువేషన్లో, సో అదే రకంగా అయితే వీటి షార్టేజ్ కూడా అయితే ఉన్నట్టు తెలుస్తుంది. దీనివల్ల వచ్చేసరికి వీటి ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అంటే మార్కెట్లో వీటి ప్రైస్ అనేది యాపిల్ పెంచే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే యాపిల్ 2017లో అనుకుంటా వీళ్ళు వచ్చరికి ఒక అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. ఆ టైంలో అక్కడ అప్పుడు ఉన్న ఏవైతే యాపిల్ ఐఫోన్స్ ఉన్నాయో ఇవన్నీ ఆ అప్డేట్ ద్వారా స్లో అయిపోవడం అయితే మొదలెట్టినాయి. ఆ టైంలో చాలా కంట్రీస్లో యాపిల్ మీద కేసు కూడా పెట్టారనమాట. ఒక సాఫ్ట్వేర్ని ఇచ్చి వీళ్ళు పాత మొబైల్స్ని స్లో చేస్తూ కొత్త మొబైల్స్ని కొనడానికి ప్రేరేపిస్తున్నారు యాపిల్ అని చెప్పేసి. సో ఆ టైంలో అయితే వీళ్ళ మీద కేసు కూడా అయితే ఫైల్ అయింది. ఇప్పటికీ చాలా కంట్రీల్లో ఈ కేసు అయితే రన్ అవుతుంది. ఇప్పుడు లాటిన్ అమెరికాలో ఈ కేసు సెటిల్మెంట్కి గాను కోర్టుకి యాపిల్ 25 కోట్ల రూపాయల వరకు పే చేసినట్టుగా అయితే ఇప్పుడు యాపిల్ అయితే ఒప్పుకుంటుంది. కట్టినట్టు ఒప్పుకుంటుంది అంటే సో నేనే దొంగనని ఒప్పుకున్నట్టేగా. అంటే ఆ టైంలో వీళ్ళు అప్డేట్ ఏదైతే రోల్ అవుట్ చేశారో ఆ అప్డేట్ ద్వారా అన్ని మొబైల్స్ని స్లో చేసి వీళ్ళు కొత్త మొబైల్స్ని సేల్ చేసుకోవాలని యాపిల్ అప్పటి నుంచే చూసిందని అర్థం అవుతుంది అనమాట. సో ఆ తర్వాత ఇలాంటి జిత్తులు మారి యాషాలు అయితే యాపిల్ వేయలేదని నేనైతే అనుకుంటున్నాను. సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏమైనా యాషాలు వేస్తే ముందు అయితే బయటపడతాయి. ఇక నెక్స్ట్ చూస్తాం మనకి ఫేస్బుక్ పోర్టల్ టీవీ వీళ్ళు 2019లో ఈ స్ట్రీమింగ్ డివైస్ని అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఆ డివైస్ లో జూమ్ అలాగే గో టు మీటింగ్ వీడియో కాలింగ్ ఫీచర్ యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ రెండు వచ్చేసరికి వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసెస్. సో వీటన్నిటిని ఇప్పుడు వీటికి సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. మన ఇండియాలో చూస్తే ఈ ఫేస్బుక్ పోర్టల్ టీవీ అనేది ఎవరు యూజ్ అయితే చేయట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ ఐఓ ఇది ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతూనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల గూగుల్ ఐఓ ఉందో దీన్ని వచ్చేసరికి వీళ్ళు ఆపేశారు. ఈ ఇయర్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే చేయాలని చెప్పేసి గూగుల్ అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. మే 18 నుంచి 20 తారీఖు వరకు ఈ ఈవెంట్ అయితే జరగబోతుంది. కాకపోతే వర్చువల్ ఈవెంట్ కిందనే ఇదైతే జరగబోతున్నారు. సో అందువల్ల ఇక్కడ అందరూ ఆహ్వానితులే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ7 ఈ మొబైల్ మన ఇండియాలో ఈ మంత్ రాబోతున్నట్టుగా అయితే ఇప్పుడు IQ కన్ఫర్మ్ చేసింది. వీళ్ళు ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేశారు. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే ప్లే చేశారనమాట. దీని ప్రకారం IQ7ని వీళ్ళు ఈ మంత్ అయితే తీసుకురాబోతున్నట్టుగా సో తెలుస్తుంది. అలాగే రీసెంట్ గానే మనం మాట్లాడుకున్నాం, నిన్నే అనుకుంటా టెక్ న్యూస్ లో మనం మాట్లాడుకుంటున్నాం IQ5 Neo అనుకుంటా, IQ Neo 5. సో ఆ మొబైల్ కూడా మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో స్పాట్ అయిందని చెప్పేసి సో ఆ మొబైల్ కూడా వీళ్ళు మరి ఈ మంత్ తీసుకొస్తారా లేకపోతే IQ7 లాంచ్ చేసిన తర్వాత ఆ మొబైల్ లాంచ్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 9 Pro ఈ మొబైల్ రీసెంట్ గానే లాంచ్ చేశారు. ఎవరైతే ఈ మొబైల్స్ కొనుక్కున్న యూజర్స్ ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి ఈ మొబైల్లో హీటింగ్ ఇష్యూ ఉన్నట్టుగా అయితే ఇప్పుడు OnePlus ఫామ్ లో రిపోర్ట్ చేస్తున్నారు అనమాట. మేజర్గా చూసుకుంటే మనకి కెమెరాస్ యూజ్ చేసేటప్పుడే ఈ హీటింగ్ ఇష్యూ అయితే బాగా ఉన్నట్టుగా సో యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు OnePlus అయితే వీళ్ళకి స్పందించింది. సో స్పందించి OnePlus చెప్పేది ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ ఇష్యూ, దీన్ని వచ్చేసరికి అతి త్వరలో సో ఒక అప్డేట్ ద్వారా దీన్ని మేము ఫిక్స్ చేస్తామని చెప్పేసి OnePlus అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ ఈ రోజు మన ఇండియాలో C20, C21, C25 అని చెప్పేసి 3 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. C25 మొబైల్ అన్బాక్సింగ్ మన ఛానల్ అయితే ఆల్రెడీ మధ్యాహ్నం పోస్ట్ చేశాను. ఇక C21 అన్బాక్సింగ్ మీకు రేపు అయితే వస్తుంది. C20 అయితే నా
నా దగ్గర లేదు. ఒకసారి ఈ మొబైల్స్ స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే ఈ మొబైల్లో మనకి డిస్ప్లే వచ్చేసరికి 3 మొబైల్స్లోనూ 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే IPS LCDతో 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేని మూడిట్లోనే అయితే యూజ్ చేశారు. ఇక మనకు C20 అండ్ C21లో చూస్తే వీళ్ళు MediaTek Helio G35 ప్రాసెసర్ యూజ్ చేస్తే, C25లో చూస్తే G70 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక మనకి C21 అలాగే C25 రే సైడ్ కెమెరాస్ కనుక చూస్తే మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, ఇంకా సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే C25లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే C21లో 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. C20లో కూడా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. కాకపోతే C20లో మనకి రేర్ సైడ్ కెమెరా సింగిల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. అది కూడా ఇక C21 అలాగే C20 ఈ రెండు మొబైల్స్ మనకి Android 10 తోను 5000 mAh బ్యాటరీతోను 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తాయి. ఇక C25 కనుక చూస్తే ఇందులో మనకి Android 11 ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్స్ ని ఏప్రిల్ 13, 14, 16 తారీఖుల్లో వీళ్ళు సేల్ కి అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో C20 ప్రైస్ చూస్తే వీళ్ళు 6,999 రూపాయలు 2GB 32GB వేరియంట్ ప్రైస్ పెట్టారు. ఇక ఫస్ట్ సేల్ లో కనుక మీరు ఈ మొబైల్ ని పర్చేస్ చేస్తే 6,799 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఇక C21 ప్రైస్ చూస్తే 3GB 32GB వేరియంట్ 7,999 రూపాయలు ఉంటే 4GB 64GB వేరియంట్ 8,999 రూపాయల ప్రైస్ అయితే ఉంది. ఇక C25 ప్రైస్ చూస్తే మనకి 4GB 64GB వేరియంట్ 9,999 రూపాయలు ఉంటే 4GB 128GB వేరియంట్ ప్రైస్ 10,999 రూపాయల ప్రైస్ అయితే ఉంది. సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ దీనికన్నా బెటర్ స్పెసిఫికేషన్స్ తో మొబైల్స్ అయితే రియల్మీ దగ్గర ఉన్నాయి. బట్ ఒకసారికి ఎందుకు ఈ సీల్ అయినప్పుడు తీసుకొస్తుందో అర్థం కావట్లేదు. అయితే వీళ్ళు అన్ని కేటగిరీస్ ని కవర్ చేసేయాలని చెప్పి వీటిని తీసుకొస్తున్నట్టుగా అర్థం అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్లబ్ హౌస్. యాక్చువల్గా 1 year బ్యాక్ ఈ క్లబ్ హౌస్ అంటే ఏంటో ఎవరికి తెలీదు, అసలు అప్పుడు ఈ పేరు కూడా ఎవరు విని ఉండరు అనమాట. సో ఈ క్లబ్ హౌస్ అనే అప్లికేషన్ అంటే ఈ సర్వీస్ వచ్చేసరికి మనకి 1 year అయింది స్టార్ట్ అయ్యి. సో ఇప్పుడు దీని వాల్యూ అయితే అమాంతం పెరిగిపోయిందని చెప్పొచ్చు. చాలా పెద్ద పెద్ద సోషల్ మీడియా కంపెనీస్ వచ్చేసరికి ఈ క్లబ్ హౌస్ లాంటి సర్వీస్ని తీసుకురావాలని చూస్తున్నాయి. అందులో ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, గూగుల్ ఉంది, ఇలాగ ఈ చిన్న పెద్ద అని కాదు, స్నాప్చాట్తో సహా అన్ని కంపెనీలు వచ్చేసరికి క్లబ్ హౌస్ లాంటి సర్వీస్ తీసుకురావాలి అని చెప్పి అయితే చూస్తున్నాయి అనమాట. ఈ క్లబ్ హౌస్లో ఏంటంటే మనకి ఇది ఒక బ్రాడ్కాస్ట్ అనుకోవచ్చు, వాయిస్ చాట్ అయితే చేసుకోవచ్చు, మనం ఒక పర్సనల్ రేడియోను కూడా ఇందులో అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఇటువంటి ఫీచర్స్తో ఈ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అయితే ట్విట్టర్ ఏంటంటే దొంగచాటుగా ఇప్పుడు ఈ క్లబ్ హౌస్ని కొనేయాలని చెప్పేసి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య బేరసారాలు 4 బిలియన్ వరకు చేరుకున్నాయంట. సో ప్రస్తుతానికి వచ్చేసరికి దీన్ని ఆపేసినట్టు తెలుస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 29,740 కోట్ల రూపాయలకి అయితే బేరసారాలు జరిగినట్టు తెలుస్తుంది. ఇంకా అక్కడ కూడా ఇది ఫైనల్ అయినట్టుగా లేదు. మొత్తానికి ఏం జరిగిందో కానీ ప్రస్తుతానికైతే ఇదైతే రద్దు అయితే చేశారనమాట. సో కొనుగోలు అటు వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు, దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ మొత్తానికి ఈ బేరసారం అయితే ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు క్లబ్ హౌస్కి మరి మనీ అవసరం అనుకుంటా, ఫండింగ్ కోసం ఇన్వెస్టర్స్ని అయితే వెతుకుతున్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. సో మరి చూడాలి క్లబ్ హౌస్ నిలదొక్కుంటుందా లేకపోతే ఎవరో ఒకళ్ళ చేతికి వెళ్ళిపోతుందో. ఇక అలాగే ఫేస్బుక్ కూడా ఈ క్లబ్ హౌస్ లాంటి సర్వీస్ని అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. కాబట్టి అసలు అందరికన్నా ముందు ఫేస్బుక్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. హాట్ లైన్ అని చెప్పేసి వీళ్ళు సో ఈ క్లబ్ హౌస్ లాంటి వాయిస్ చాట్ని అయితే వీళ్ళు అతి త్వరలో ఫేస్బుక్లో తీసుకురాబోతున్నట్టుగా సో వీళ్ళు ఇప్పుడు ఒక పోస్టర్ ద్వారా తీసేస్తున్నారు. ప్రస్తుతం దీని అయితే టెస్ట్ అయితే చేస్తున్నారు. కొంతమంది యూజర్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎవరైనా ఒకటి సక్సెస్ అయితే చాలు, వాడి వెనకాల అందరూ పడుతుంటారు. టిక్ టాక్ వచ్చింది, సో వెంటనే రీల్స్ అన్నారు, షార్ట్స్ అన్నారు, బొషాలం అని చెప్పేసి చాలా కంపెనీలు ఏయో తీసుకొచ్చేసినాయి. ఎవడో ఒకడు ఏదో తయారు చేశాడు, ఆడేదో ఆడి బతుకుతున్నాడు. అబ్బాయి ఊరుకోరు కదా. సో వాడి వెనకాల పడిపోవాల్సిందే. వీళ్ళ దగ్గర ఆల్రెడీ పెద్ద పెద్ద సోషల్ నెట్వర్క్లు ఉన్నాయి. అయినా ఎందుకో వీళ్ళకి కక్కుర్తి అర్థం కాదు. కింద ఉన్న వాడి మీదే పడుతుంటారు, లేదంటే వాడిని కొనేయాలి, లేదంటే వాడిని ముంచేయాలి. సో ఏ పనులు ఉంటారు అనమాట. సో ఇప్పుడు ట్విట్టర్ చూస్తే క్లబ్ హౌస్ కొనాలని చూసింది, అవ్వలేదు కాబట్టి క్లబ్ హౌస్ లాంటిది సర్వీస్ వాళ్ళు తెచ్చేస్తారు. ఇప్పుడు తీరా చూస్తే ఫేస్బుక్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది, రేపు స్నాప్చాట్ కూడా అయితే తీసుకొచ్చేస్తుంది. ఇక త్వరలో యూట్యూబ్ కూడా టప్మని ఇప్పుడున్న దరిద్రాల్లో ఆ దరిద్రాన్ని అయితే దూరం చేస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ ఆల్రెడీ డబ్బులు బాగా సంపాదించిన వీళ్ళకి ఆల్రెడీ చేతినిండా పని కూడా ఉందన్నమాట. వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద కంపెనీలు కూడా అయితే ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి ఎక్కడితో సరిపోదు అనమాట. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు. ఎప్పుడు పకోడీ వీళ్ళకి రుచిగా అయితే ఉంటుంది అనమాట. దాని మీద పడుతుంటారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎల్జీ నుంచి సో తప్పుకుంటున్న సంగతి తెలిసిందే కదా మొబైల్ బిజినెస్ నుంచి. సో దీని మీద నేను డెడికేటెడ్ వీడియో కూడా చేశాను, చూడకపోతే కార్ట్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి, మీకు మంచి ఇంట్రెస్టింగ్ అయితే వీడియో ఉంటుంది. అయితే ఎల్జీ వెళ్ళిపోతూ సో ప్రామిస్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళు ఏవైతే ప్రీమియం మొబైల్స్ ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్నాయో 2019 నుంచి, వాటికి వచ్చేసరికి 3 సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్పేసి ఎల్జీ అయితే ప్రామిస్ చేస్తుంది. దీని ప్రకారం చూస్తే మనకి రీసెంట్గా వచ్చిన వింగ్ కానీ లేకపోతే జీ సిరీస్ అండ్ వి సిరీస్ 2019లో వచ్చినాయి. వెల్వెట్ అని ఇంకో మొబైల్ తెచ్చారుగా. వీటన్నిటిలో వచ్చేసరికి మనకి Android 12 అయితే చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ క్వాంటమ్ 2 ఈ మొబైల్ని ఏప్రిల్ 23వ తారీఖున సౌత్ కొరియాలో
ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే సో తెలుస్తుంది. దీనికి సంబంధించిన రిటైలర్ బాక్స్ అలాగే మొబైల్ ఏ రకంగా ఉంటుంది అనేది అయితే బయటకు వచ్చిందనమాట. ఈ క్వాంటమ్ 2 అంటే మనకి గ్లోబల్గా చూసుకున్నట్టయితే అంటే మన ఇండియాలో కూడా సామ్సంగ్ A82 పేరు మీద అయితే తీసుకొస్తారు. సో ఇది సౌత్ కొరియాలో చూస్తే క్వాంటమ్ పేరు మీద తీసుకొస్తారు. లాస్ట్ టైం కూడా వీళ్ళు క్వాంటమ్ అనే పేరు మీద ఒక మొబైల్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు వచ్చరికి దాని సక్సెసర్గా క్వాంటమ్ 2నే కింద ఈ సామ్సంగ్ గెలాక్సీ A82 అయితే తీసుకెళ్లబోతున్నారు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S21 ప్లస్ ఈ మొబైల్ మీద వీళ్ళు కొత్త ఆఫర్ అయితే అంటే అప్గ్రేడెడ్ ఆఫర్ అనుకోవచ్చు. సో దీని అయితే అనౌన్స్ చేశారు. మనం ఏదైనా పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి ఈ మొబైల్ని ఇప్పుడు 59,999 రూపాయలకి అయితే పొందొచ్చు అనమాట. ఇంతే కాకుండా మీరు 990 రూపాయలు ఇచ్చి సో వేరబుల్ డివైస్ను కూడా అయితే సొంతం చేసుకోవచ్చు. అంటే గెలాక్సీ బడ్స్ ప్రో ఉన్నాయి, దీని ప్రైస్ 14,000 రూపాయలు ఏమో ఉన్నట్టుంది. అలాగే గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 ఉంది, దీని ప్రైస్ కూడా 22,000 ఏమో ఉన్నట్టుంది. సో వీటిని వచ్చేసరికి మీరు కేవలం 990 రూపాయలే పే చేసి సో పొందొచ్చు అనమాట. ఇప్పుడు ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT Neo ఈ మొబైల్ని రీసెంట్గానే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. మంచి ప్రైస్లో అక్కడ ఈ మొబైల్ తెచ్చారని చెప్పొచ్చు. అద్భుతమైన స్పెసిఫికేషన్స్తో ఇందులో సరికి MediaTek Helio Dimensity 1200 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో సూపర్ AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. అలాగే మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. గేమింగ్ కోసం ఈ మొబైల్ అయితే అక్కడ వీళ్ళు లాంచ్ చేశారు. సో 20,000 రూపాయల లోపే వీళ్ళు అక్కడ ఈ మొబైల్ ప్రైస్ కూడా అయితే పెట్టారు. అయితే ఇప్పుడు రియల్మీ అయితే ఒకటి క్లైమ్ చేస్తుంది, ఈ మొబైల్ని ఈ రోజు సేల్కి అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే కేవలం 10 సెకండ్స్లోనే వీళ్ళు 114 కోట్ల రూపాయలు విలువ చేసే డివైసెస్ అయితే ఓన్లీ 10 సెకండ్లోనే అమ్మేసినట్టుగా ఇప్పుడు రియల్మీ అయితే చెప్తుందన్నమాట. ఇదే మొబైల్ని రియల్మీ GT Neo పేరు మీద మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ మొబైల్ కూడా అయితే స్పాట్ అయిందని. అయితే ఇప్పుడు రియల్మీ CMO ఫ్రాన్సిస్ తను వచ్చేసరికి రీసెంట్గా Q&Aలో సో ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశారనమాట. అక్కడ వచ్చేసరికి తన హింట్ ఇచ్చాడు, ఈ మొబైల్ని వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా. సో తనైతే హింట్ ఇచ్చాడు, అంటే నెక్స్ట్ మంత్ మనం ఈ మొబైల్ మన ఇండియాలో అయితే చూడడానికి ఉంటుంది. మరి ఇక్కడ ఎంత ప్రైస్లో తీసుకొస్తా చూడాలి. అదే 20,000 రూపాయల బడ్జెట్లో కనుక ఈ మొబైల్ తీసుకొస్తే దద్దరిల్లిపోద్దని చెప్పొచ్చు. ఇక ఫైనల్ న్యూస్ మళ్ళీ మనకి నోకియా నుంచి. నోకియా 8.1 అలాగే 2.3 ఈ రెండు మొబైల్స్కి Android 11 అప్డేట్ అనేది ఇప్పుడు HMD గ్లోబల్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా ఈ రెండు మొబైల్స్లో ఏదో ఒక మొబైల్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు Android 11 అప్డేట్ అనేది వచ్చే ఉంటుంది. ఈ రెండు స్టాక్ ఆండ్రాయిడ్ మొబైల్సే కాబట్టి ఖచ్చితంగా వస్తే ఉంటాయి అందరికీ. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.